గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏదైనా సరే ఒక విషయము మనం మామూలుగా చెబితే, ఒక అవేర్నెస్ కోసం చెప్తే దాని ఇంపాక్ట్ ఎంత పడుతుందో తెలియదు. కానీ అదే ఇంకెవరికైనా ఇలా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్తే మాత్రము కాస్త ఎక్కువగానే భారీగానే ప్రభావితం కలుగుతుంది. భారీగానే జనము తెలుసుకుంటారు ఆ విషయం గురించి. కాబట్టి నేను ఇక్కడ ఈరోజే జరిగిన ఒక విషయం గురించి కూడా వివరిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్, కన్స్యూమర్ ఫోరం అంటాం కదా, సినిమా యాక్టర్ మహేష్ బాబు గారికి నోటీసులు జారీ చేస్తుంది వినియోగదారుల తరపున. ఎందుకు ఆ నోటీసులు? ఈ మహేష్ బాబు గారు ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ప్రమోట్ చేశారనమాట. రియల్ ఎస్టేట్ సంస్థలో ఫ్లాట్స్ కొనుక్కోండి అంటూ ప్రమోట్ చేస్తూ ఏదో మొత్తానికి వాళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టారనమాట, ప్రమోషన్ చేశారు. ఆ ఫ్లాట్స్ అక్కడెక్కడో బాలాపూర్ అనే గ్రామంలో ఉన్నాయట. సరే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా నమ్మేసేసి ఒక మహిళా డాక్టర్ ఇంకా వేరే వాళ్ళందరూ కూడా 34,80,000 పెట్టి ఫ్లాట్స్ కొనుక్కున్నారు, బుక్ చేసుకున్నారు. ఆ బ్రోషర్ మీద కూడా మహేష్ బాబు గారి పిక్చర్స్ అవన్నీ వేస్తున్నాయి, ఫొటోస్ వేస్తున్నాయి. రకరకాల ఆకర్షణీయమైన అక్కడ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని అవన్నీ కూడా ఆ బ్రోషర్స్లో రాసుండటం వల్ల దానికి ఆకర్షితులు వేసేసి వాళ్ళ ప్లాట్స్ కొనుక్కున్నారనమాట, అన్ని లక్షలు ఖర్చు పెట్టి. తీరా కొనుక్కున్న తర్వాత కొద్ది రోజులకు వాళ్ళకి అర్థమైందంటే అసలు ఆ వెంచరే వేయడం లేదు అన్న విషయం అర్థమైంది. అసలు ఆ లేఅవుటే లేదు అన్న విషయం అర్థమైపోయేసేసి ఎవరికైతే వీళ్ళు డబ్బులు ఇచ్చారో వెళ్ళేసేసి ఏదో మొత్తానికి అక్కడ చెప్పేసేసి వెనక్కి ఇవ్వమని అడిగితే వాళ్ళు అలా ఇలా అని ఒక 15 లక్షలు ఇచ్చారట, మిగతా డబ్బులు ఇవ్వలేదట. వాళ్ళు జాడలేరనమాట. దాంతో ఆ మహిళా డాక్టర్ ఇంకొందరు ఆ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఆ బ్రోషర్స్ మీద, అంటే ఈ ప్రమోషన్ చేసిన మహేష్ బాబు గారు కాబట్టి ఎవరైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో పాటు కలిపి మహేష్ బాబు గారి మీద కూడా పోయి కంప్లైంట్ ఇచ్చేసి విషయాన్ని కోర్టుకు వేసి నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు మహేష్ బాబు గారికి కూడా పంపించారు. ఈ విషయం ఆల్రెడీ ఈరోజు న్యూస్లో కూడా వచ్చింది. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు మన వాళ్ళు యూట్యూబర్స్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు కదా, వస్తువులు చూపించి ఒక వస్తువు, అలాగే ఆ వస్తువు ప్రమోట్ చేయడం కోసం ఒక ప్రమోషనల్ వీడియో చేయడం కోసము కొన్ని వేల రూపాయలు, ఇంకా పెద్ద యూట్యూబర్స్ అయితే కొన్ని లక్షల రూపాయలు డబ్బు, అంటే ఒక ప్రొడక్ట్ ప్లస్ ప్రమోట్ చేసినందుకు ఇంత అనేసేసి డబ్బు రెండు పంపిస్తారనమాట. వీళ్ళు ఈ ప్రోడక్ట్ కొద్ది రోజులు వాడామని చెప్పో, లేదంటే అద్భుతంగా ఉందని చెప్పో అద్భుతమైన వీడియో ఒకటి చేసి చూపిస్తూ చేస్తారు. అలా చేసినందుకు వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ వేల రూపాయల ఖరీదైన ప్రోడక్ట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ విధంగా పెయిడ్ ప్రమోషన్స్ మీరు కానీ చూస్తూ ఉంటే ఎక్కువ మంది చేస్తున్నారు. మహిళలు కూడా మహిళలకు సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇంకొందరు యూట్యూబర్స్ అయితే ఫలానా చోట ఫ్లాట్స్ అమ్ముతున్నారు, లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్ముతున్నారు, కొనుక్కొని ఇలాంటివి కూడా బయట ప్రమోషన్స్ చేస్తున్నారు. మగ యూట్యూబర్స్ అయితే ఇంకా రకరకాలు, ఇంకా చెప్పాలంటే మొన్న ఒక వీడియో చేస్తారనమాట, మెడిసిన్స్ గురించి కూడా ఇది వాడండి, అది వాడండి, లైంగిక సామర్థ్యం కోసం, సంతాన సాఫల్యం కోసం అనేసి కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, చేసే ముందు మీరు ఎంత డిస్క్లైమర్, మేము చేసే ఈ ప్రమోషన్స్ వలన ఎవరైనా నష్టపోయినా మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి చట్టరీత్యా చర్యలకు మేము బాధ్యులం అవ్వము, మీరే చూసుకుని ఆలోచించుకొని కొనుక్కోండి అని మీరు ఎంత డిస్క్లైమర్ వేసినా కూడా, మీరు చెప్పిన సమాచారం కరెక్ట్ కాకపోతే, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ అది జెన్యూన్ కాకపోతే, భారతీయ ఉత్పత్తి ప్రమాణాలకు లోబడిన పర్మిషన్స్ కానీ వాటికి లేకపోతే, మీరు చేసిన ప్రమోషన్స్ వల్ల ఎవరైనా ఆ ప్లాట్స్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఆ వస్తువులు కొనుక్కోవాలి, లేదంటే ఆ మందులు వేసుకొని కానీ మోసపోతే, నష్టపోతే, ప్రాణాల మీదకు తెచ్చుకుంటే, మీరు ఊరికే మన స్క్రీన్ మీద చేసిన డిస్క్లైమర్లు చెల్లవు అన్న విషయాన్ని కూడా కాస్త పెయిడ్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు గుర్తుంచుకోవాలి. అలాగే పెయిడ్ ప్రమోషన్స్ చూసి ఏవైనా సరే కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కొని మోసపోతే, ఏదైనా సరే కొనుక్కోనో బుక్ చేసుకోనో వాడో మోసపోతే, ఆరోగ్యం పాడైపోతే, ఆ డిస్క్లైమర్లు వాళ్ళు వేశారు కాబట్టి మనం చట్టరీత్యా చర్యలు తీసుకుంటే కూడా చెల్లవేమో అనుకోకండి, బ్రహ్మాండంగా చెల్లుతాయి. పూర్తి వివరాలతో డీటెయిల్గా మనం కన్స్యూమర్ ఫోరంకి వెళ్తే, కోర్టులో వేస్తే మొత్తం అన్నీ చెల్లుతాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. దీనికి పెద్ద పెద్ద సినిమా వాళ్ళే అతీతం కాదు. ఇప్పుడు చూడండి, ఒక యాడ్ ఇచ్చారు మహేష్ బాబు గారు, వాళ్ళు ఏదో మొత్తానికి మోసం జరిగింది అక్కడ, మహేష్ బాబు గారిని కూడా లాగారు కోర్టుకి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి విషయానికి జాగ్రత్తగా ఉండాలి.
పాపులర్ అయిన వాళ్ళు చెప్పారు, ఫేమస్ అయిపోయిన వాళ్ళు చెప్పారు, సినిమా హీరోలు చెప్పారు, క్రికెట్ ఆడేవాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏది గొప్ప కాదు. కాకపోతే వాళ్ళకు ఆకర్షణ కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే పాపులర్ అయిన వాళ్ళు చెప్పేయడం వలన చాలామంది వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్ముతారు కాబట్టి మనం బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇచ్చేసేసి వాళ్ళు ఆ విధంగా ప్రమోషన్స్ చేయించుకుంటారు. మన యూట్యూబర్స్కి అయితే కొంచెం లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్కొక్క ప్రమోషన్కి లక్షల్లో ఇస్తారు. వేలల్లో కానీ ఉంటే ఫాలోవర్స్ ఒక్కొక్క ప్రమోషన్కి వేలాది రూపాయలు డబ్బులు ఇస్తారు, ప్రొడక్ట్స్ ఇస్తారు. వాళ్ళు ఎంత ముందు డిస్క్లైమర్ అని పెట్టినంత మాత్రాన ఏమీ కాదు, అర్థమవుతుంది కదా. దానివల్ల ఎవరైనా సరే నష్టపోయారంటే ఖచ్చితంగా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళేస్తే వీళ్ళని కోర్టుకు ఖచ్చితంగా వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పెయిడ్ ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళు కూడా కాస్త గమనించుకోండి. ఏదో మేము ఇట్లా డిస్క్లైమర్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఏమి కాదు, మేము సేఫ్ సైడ్ నుండి సంపాదించుకుంటున్నాం అనుకుంటారేమో. ఎవరైనా సరే మీ ప్రొడక్ట్స్ వల్ల కానీ ఎవరైనా మోసపోయారు తెలిసిందంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటే ఈ డిస్క్లైమర్లని స్క్రీన్ మీద వేసుకునేవి ఏమీ చెల్లవు. కోర్టు ఖచ్చితంగా వినియోగదారుల పక్షాన చర్యలు తీసుకుంటుంది. కన్జ్యూమర్ ఫార్మ్ అనేది చాలా శక్తివంతమైనది. సోషల్ మీడియాలో ఎవరు ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు, మనం ఏమీ చేయలేము, వాళ్ళని ఆపలేము. కానీ జనం మీరు మోసపోకుండా, చూసిన వాళ్ళు మోసపోకుండా చూసుకోండి. ఎవరైనా మోసపోయిన వాళ్ళు కూడా ఏదోలే మా కర్మకు విడిచిపెట్టకుండా కన్జ్యూమర్ ఫార్మ్ కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, నష్టపరిహారం కూడా ఇప్పిస్తారు. అలా ఎంతోమందికి అక్కడ న్యాయం జరిగింది అన్న విషయాన్ని కూడా మోసపోయిన వినియోగదారులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పెయిడ్ ప్రమోషన్స్ మొదలైనవి ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ఒక ఉదాహరణగా జనాలు కాస్త ప్రభావవంతంగా తెలుసుకోవాలి అనే దానికోసము ఈరోజు ఇచ్చిన ఈ మహేష్ బాబు గారి న్యూస్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది పట్టుకొని మహేష్ బాబు గారి సామాజిక వర్గం అంటే నాకు ద్వేషం అనేసి మొదలు పెడతారేమో. ఏదైనా సరే ఒక విషయం గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళ సామాజిక వర్గం అంటే మీకు ద్వేషము, లేదంటే వాళ్ళంటే మీకు పడదు, ఈ విధంగా రంధ్రాన్వేషణ మూర్ఖులు వెతుకుతూ ఉంటారు. తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం ఆపించండి అని చాలాసార్లు నేను పవన్ కళ్యాణ్ మీద వీడియో చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద దయచేసి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆపించాలి అని నేను వీడియోస్ చేస్తే కాపు సామాజిక వర్గం అంటే వీడికి ద్వేషం. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మకుమారిలో సపోర్ట్గా మాట్లాడితే వారికి ఎందుకు సపోర్ట్ చేస్తారండి, వారు హిందుత్వ వ్యతిరేకులు అనేసి నేను వీడియో చేస్తే కమ్మ సామాజిక వర్గం అంటే ద్వేషం. మొన్న ఎవరో ఒక ఆయన కాళహస్తిలో వేద పండితులు సినిమా హీరో శ్రీకాంత్ గారు వస్తే ఆయన తీసుకొని వెళ్ళేసేసి ప్రైవేట్గా పూజలు చేపించేశారు. తర్వాత దేవస్థానం వాళ్ళు అతను బయటికి పంపించేశారనమాట. సినిమా హీరోలతో ఏం పనండి, విఐపీలను వదలరా మీరు? విఐపీలను గట్టిగా పట్టుకొని ప్రైవేట్గా పూజలు చేయించాల్సిన అవసరం ఏమిటి? మీకు విఐపీలు ఒకటిని లేదా సాధారణ భక్తులు ఒకటి అని అడిగితే బ్రాహ్మణ కుల ద్వేషం ఏమండి. కాబట్టి అర్థం చేసిన వాళ్ళు చక్కగా అర్థమవుతుంది. మూర్ఖులకి మనం ఏమీ చెప్పలేమనుకోండి. కుల ద్వేషాలు అవి కాదు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఆ విషయాన్ని ఒక విషయం వచ్చినప్పుడు దాని విషయపరంగా మాట్లాడుతున్నాం. ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి మహేష్ బాబు గారు ప్రమోట్ చేయడం వలన ఆ ప్రమోషన్స్ చూసేసి మహేష్ బాబు గారు అంతటి వారే ప్రమోట్ చేస్తారంటే ఇది చాలా గొప్పది కాబోలు అని పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా అందులో ప్లాట్లు కొనుక్కున్న తర్వాత కొన్ని లక్షలు కట్టిన తర్వాత అసలు ఆ వెంచర్ ఆ లేఅవుటే లేదు అని తెలుసుకొని మోసపోయి ఇప్పుడు ఆ కేసులోకి మహేష్ బాబు గారిని కూడా పెట్టి నోటీసులు పంపించడం జరిగింది. దీన్ని బట్టే అర్థమైంది పెయిడ్ ప్రమోషన్లు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళవచ్చు. అయితే మొదటి నుండి కూడా మీరు ఎవరు పెయిడ్ ప్రమోషన్స్ చేశారో వాళ్ళ వీడియో, వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇచ్చారో ఆ డిస్క్రిప్షను కింద కామెంట్స్తో సహా మొత్తం అంతా కూడా ఒక స్క్రీన్ రికార్డింగ్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీరు ఆ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి లేదంటే డబ్బులు కట్టడానికి ఎవరికి ఫోన్ చేస్తారో వాళ్ళ నెంబర్స్, వాళ్ళ కాల్ రికార్డింగ్ లాంటివి అవి కూడా ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకోండి. ప్రూఫ్స్ ఎన్ని ఉంటే అంత బాగా ఇరుక్కుపోతారు వీళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకొని సోషల్ మీడియా మాధ్యమంగా ప్రమోషన్స్ ద్వారా ఏం కొనుక్కున్నా, ఏం బుక్ చేసినా, ఏం వాడినా మీ దగ్గర వాటికి సంబంధించిన ప్రూఫ్లు అన్నీ కానీ ఉన్నాయంటే మీరు మీకు వాటికి వల్ల డ్యామేజ్ ఏదైనా జరిగితే కన్జ్యూమర్ ఫార్మ్కి వెళ్తే మీ నష్టపరిహారం మీకు ఇప్పించినవి కాకుండా వాళ్ళకి గట్టి శిక్షలు పడతాయి. ఈ విషయంలో మహిళలు ఎక్కువ మంది ఛానల్ చూస్తుంటారు కాబట్టి అవేర్నెస్ కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.